నమస్తే నేను శాలిని వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులపై ఫోటో రాజకీయం నడుస్తుంది. కాంగ్రెస్ బీజేపీ లీడర్ల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. స్మార్ట్ రేషన్ కార్డుపై ప్రధాని ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తోంది కమలదళం. స్మార్ట్ రేషన్ కార్డులపై సీఎం రేవంత్, మినిస్టర్ ఉత్తమ్ ఫోటోలు ఉన్నప్పుడు పీఎం ఫోటో పెడితే తప్పేంటని ప్రశ్నిస్తోంది. వాస్తవానికి రేషన్ బియ్యంలో కేంద్రానిదే ప్రధాన బాట. ఇక నకిలీ రేషన్ కార్డులకు చెక్ పెట్టేలా అత్యాధునిక సాంకేతికతతో రేవంత్ సర్కార్ స్మార్ట్ కార్డులను రూపొందించింది. బ్యాంకు నోట్లు, పాస్పోర్ట్ల వంటి అత్యంత భద్రత కలిగిన పత్రాల్లో వినియోగించే టెక్నాలజీని స్మార్ట్ కార్డుల్లోనూ ఉపయోగించారు. మొత్తం 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. రేషన్ కార్డు నెంబర్, కుటుంబ యజమాని పేరు, చౌక ధరల దుకాణం నెంబర్తో పాటు గ్రామం, మండలం, జిల్లా, కుటుంబ చిరునామా వివరాలను పొందుపరిచారు. అంతేకాకుండా కుటుంబ యజమానిగా మహిళల పేర్లనే ముద్రించారు. ఇక కార్డులోని సాంకేతిక భద్రతా ఫీచర్ల కారణంగా స్కాన్ చేయగానే లబ్ధిదారుడి వివరాలను సులభంగా నిర్ధారించే అవకాశం ఉంటుంది. హోలోగ్రామ్ నుంచి ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ వరకు నకిలీ కార్డుల తయారీకి అవకాశం లేకుండా పలు దశల్లో భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు మరింత పారదర్శకంగా, నకిలీలకు తావు లేకుండా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అందుకే రేషన్ బియ్యంలో కేంద్ర రాష్ట్రాల వాటాలెంత, బియ్యం కేంద్రానివి, ప్రచారం రాష్ట్రానిదా అంటూ నిలదీస్తున్నారు కమలం నేతలు. ఇక ఇదే ఇమేజ్ ఫైట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక స్మార్ట్ రేషన్ కార్డుల రచ్చపై ఇవాళ డిబేట్ చేద్దాం. ప్రజెంట్ మనతో వెంకటరెడ్డి బీజేపీ నాయకులు, అలాగే వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి, వెంకటరెడ్డి గారు, వెంకట్ నాయక్ గారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఇద్దరికి. ఫస్ట్ వెంకట్ నాయక్ దగ్గరికి వెళ్దాం. సార్, ఇప్పుడు పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ కార్డుల్లో ఎక్కువ కేంద్రానిదే వాటా ఉంటుంది కదా, సో మరి పీఎం ఫోటో పెట్టడాన్ని ఇటు బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తప్పేముంది అనుకుంటున్నారు మీరు ఫోటో పెట్టడం? వెంకటరెడ్డి గారు నమస్కారం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా ఉంది, ఉత్తరప్రదేశ్ లో కూడా నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టాలి. మరి ఆడెందుకు పెడతలేరు? మధ్యప్రదేశ్లో ఎందుకు పెడతలేరు? మహారాష్ట్రలో ఎందుకు పెడతలేరు? ఏది హర్యానాలో ఎందుకు పెడతలేరు? రాజస్థాన్లో ఎందుకు పెడతలేరు? ఒరిస్సాలో ఎందుకు పెడతారు? నెక్స్ట్ మొన్న వచ్చిన పశ్చిమ బెంగాల్ ఎందుకు పెడతలేరు? ఏది బీహార్లో ఎందుకు పెడతలేరు? మరి ఇక్కడ కూడా పొత్తులో ఉన్నారు, మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెడతలేరు? వాటిలో అక్కడ పెట్టినప్పుడు ఇక్కడ కూడా అడగవండి, అప్పుడు మేము కూడా ఆలోచిస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి జిఎస్టీ రూపంలో మీరు పైసలు పైకి తీసుకుపోతున్నారు కదా, మళ్ళీ బంకుల దగ్గర కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంది. మరి ఆ పెట్రోళ్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా. మరి సో ఇప్పుడు ఏదైతే ఉందో ప్రతి డిపార్ట్మెంట్లో మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కదా, మరి అక్కడ కూడా పెట్టండి, మా ఫోటోలు కూడా పెట్టండి. మా రాష్ట్రాల్లో ఇప్పుడు రైల్వే నడవాలన్నా కూడా దాంట్లో మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, అక్కడ కూడా రైల్వే దాంట్లో కూడా మా ఫోటోలు పెట్టండి. మేడం, ఈ దేశంలో ఫెడరల్ స్ట్రక్చర్లో భాగంగా రాష్ట్రాలకు కొన్ని అధికారాలు, కేంద్రాలకు కొన్ని అధికారాలు, ఇది రాజ్యాంగబద్ధంగా ఇవ్వబడింది. ఈ ఫోటోలు, ఈ పబ్లిసిటీ, ఈ వ్యవహారాలు గతంలో ఎప్పుడు లేని ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏముంది సార్? కొత్తగా వచ్చేది ఏముంది మేడం? సో ఎప్పటి నుంచో రేషన్ కార్డులు ఇస్తున్నాం కదా, మరి అప్పుడు ఏదో ఎందుకో మరి నరేంద్ర మోదీ అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, వాళ్ళ ఫోటో పెట్టలేదు మరి అప్పుడు ఎందుకో? సో ఇవి కొన్ని ఏదైతే ఉందో పీడిఎఫ్ సిస్టమ్ ద్వారా ఏదైతే బియ్యం కేటాయింపులు జరుగుతుందో, ఒక 54 లక్షల రేషన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం, ఒక 54 లక్షల రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అది సగం సగం ఓరియంటేషన్లో భాగంగా అట్లా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రాలకే కీలకంగా దాని మీద ఇది ఉంటుంది. కేవలం వాళ్ళు బియ్యం మాత్రమే ఇస్తున్నారు మేడం. అదే రేషన్ కార్డు బేస్ చేసుకొని చాలా స్కీమ్లని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రేషన్ కార్డు అంటే కేవలం పీడిఎఫ్ సిస్టమ్ మాత్రమే కాదు మేడం. రేషన్ కార్డు అంటే దానికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ చాలా దానికి ఏది ముడిపడి ఉంటాయి. సో అసలు 10 సంవత్సరాల పాటు సరైన రేషన్ కార్డులే ఇవ్వనోళ్ళు, కనీసం ఏది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్స్లలో 90% 10% వాటా ఇవ్వాలి అంటే కేంద్రం నుంచి 90%, రాష్ట్ర ప్రభుత్వాలు 10% వాటా ఉండాల్సిన సందర్భంలో రాష్ట్రాల వాటా 40కి పెంచి కేంద్రం వాటా 60కి తగ్గించుకొని అప్పటికే రాష్ట్రాల మీద ఒక గుదిబండలాగా కేంద్ర ప్రభుత్వం మారుతున్న సందర్భంలో మళ్ళీ ఫోటోలు పిచ్చి ఫోటోలు ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. నేనేమంటున్నా, మాతో వితండవాదం చేసిన ఈజీగా అక్కడ ఏది ఆంధ్రప్రదేశ్లో కూడా ఏది చంద్రబాబు నాయుడు గారితో చేయగలరా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఇంకో విషయం అంటే కేంద్రంలో జరుగుతున్న ఈరోజు చాలా డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో రాష్ట్రాల నుంచి కూడా నిధులు పోతున్నాయి. 100 రూపాయలు మేము ఇస్తే మాకు 35 రూపాయలు ఇస్తున్నారు. మిగతా ఏదైతే 65 రూపాయలు ఉన్నాయో 65 రూపాయలు మా ఫోటోలు పెట్టండి. ఇస్తున్నందుకు గాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసి ఇస్తున్నందుకు గాను మా ఫోటోలు కూడా పెట్టండి.
అప్పుడు ఈక్వల్గా షేర్ చేసుకుందాం. ఎందుకంటే ఫెడరల్ స్ట్రక్చర్ అంటే దానికి అర్థమే మీరు ఇట్లా చెప్తున్నారు కదా ఈక్వల్ షేరింగ్ అని చెప్పి. లేదు మేము ఈక్వల్ షేరింగ్ అంటలేము, మేము దాన్ని మీ పెత్తనంగా భావిస్తున్నాం. మేము ఏది ఏకీకృతంగా మీరు ఏది ఆలోచిస్తున్నారని మేము అనుకుంటున్నాం ఈ విషయంలో. కాబట్టి బీజేపీ నాయకులు ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఈ అంశాలని రాజకీయం చేయదలుచుకుంటున్నారు. సార్ మేము వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో రేషన్ కార్డు పంపే విషయంలో చాలా చిత్తశుద్ధితో ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఎక్కడ సన్న బియ్యం ఇస్తలేరు. మరి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎందుకో సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదే కదా. సో చాలా ధైర్యం చేసి ఇస్తున్నాం కదా. ఆ కొనుగోలు మేమే చేసి ఆ కొనుగోలులో వచ్చే ప్రాసెస్ ద్వారా ఏది బోనస్ మరీ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థికంగా ఎంత భారం అయినా కూడా మళ్ళీ మేము ఏది పేద ప్రజలకు ఇస్తున్నాము. ఇది వెంకట్ నాయక్ గారు, సన్న బియ్యం ఇస్తే ఇప్పుడు ప్రధానమంత్రి ఫోటో స్మార్ట్ రేషన్ కార్డు పై పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు మీరు ఓన్లీ బియ్యం మాత్రమే ఇస్తుంది కేంద్రం, సన్న బియ్యం మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని ఒక కామెంట్ కూడా చేశారు కదా. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మేడం నేనేమంటున్నాను, బియ్యం ఈ దేశంలో చాలా చోట్లలో ఇది సెంట్రల్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఇస్తున్నారు. అది ఫుడ్ సేఫ్టీ యాక్ట్ సంబంధించిన వ్యవహారం. అది కేంద్ర ప్రభుత్వం పార్టీ పరంగా ఇచ్చే వ్యవహారం కాదు అది. సో అట్లా అనుకున్నప్పుడు దాంట్లో రాష్ట్రాల పాత్ర కీలకంగా ఉంటాయి. సో అది ఒక ఫెడరల్ సెక్షన్ లో భాగం, అది ఫోటోల వ్యవహారం కాదు. కానీ ఇక్కడ మీరు రేషన్ కార్డు చూడండి, రేషన్ కార్డు అనేది ఏంటి? బియ్యం కంటే బియాండ్ ద స్కీమ్స్. అది మీరు ఏదైనా లబ్ధిదారులకు సంబంధించిన, ఇప్పుడు సపోజ్ కళ్యాణ లక్ష్మి అనుకుందాం, వేరే అనుకుందాం, ఇంకేదనుకుందాం, అక్కడ రేషన్ కార్డు చెప్పి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యశ్రీ కార్డు రావాలంటే రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు మధ్య లింక్ ఉంటుంది. సో ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా పైసలు వస్తున్నాయి మరి? కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా పైసలు వస్తున్నాయి మరి? సో ఇలాంటివన్నీ చూడాలి. దానికి రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం అని చెప్పి బియ్యం చుట్టూ తిప్పకండి. వచ్చేది అది కూడా దొడ్డు బియ్యం ఇస్తారు కదా మేడం. ఏది తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏమి ఇవ్వరు. తెలంగాణ రాష్ట్రం సన్న బియ్యం ఏది ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. తెలంగాణ రాష్ట్రం సన్న బియ్యము ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి మరీ ఇస్తున్నది. దానికి తగ్గట్టు ఏదైతే పైసలు కేటాయించుకోవాలో ఆ పైసలు కేటాయించుకొని మరీ ఇస్తున్నది. సో దీన్ని రాజకీయం చేయదలుచుకున్నారు బీజేపీ పార్టీ నాయకులు. కానీ రాజకీయం ఇక్కడ మాత్రమే కాదు, దేశం మొత్తం చేయండి అంటున్నాం మేము. సరే మీరు ఇక్కడ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఏది ఆంధ్రప్రదేశ్లో చేయండి అని అంటున్నాం మేము. మీ పక్కన పైన ఉన్న మహారాష్ట్రలో మీరు కూడా కూటమి ప్రభుత్వం ఉంది కదా, అక్కడ కూడా చేయండి అని అంటున్నాం మేము. వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సార్, కేంద్ర ప్రభుత్వ పథకాల్లోనూ ఒకే పార్టీ ఒకే నాయకుడి ప్రచారం ఉంటుందనే విమర్శలు వచ్చినప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ స్థానిక అవసరాలకు తగ్గట్లు వ్యవహరించడంలో తప్పేముంది అనుకుంటున్నారు మీరు? ముందుగా మీకు అలాగే ప్యానెల్ ఉన్న వెంకట్ నాయక్ గారికి, తర్వాత రాజనీతి ప్రేక్షకులకి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. రెండవది, ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలకి, భారత ప్రజలకి అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒకటి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు రేషన్ కార్డులు అనేవి మనకు తెలుసు. ఈ రేషన్ కార్డుల మీద బియ్యం ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది మనకు తెలుసు. 6 కిలోల బియ్యం ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంది. 6 కిలోలు 5 కిలోలు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంది. దాంట్లో నేనేమంటా అంటే, రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులుగా చేయండి, బాగానే ఉంటుంది, ఎవరు వద్దనట్లేదు. స్మార్ట్ కార్డులు అందరికి ఇవ్వండి. మీరు ఏం చెప్పారు మొన్న 11th ఆగస్ట్ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో దగ్గర 3,34,00,000 మందికి రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఈ రోజు, అంటే 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము చేస్తామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. నేనేమంటున్నా, ఒకటే అడుగుతా ఉన్నాను, వీళ్ళు మొత్తం టోటల్గా అంటే మన పాపులేషన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా అందరు కలిపి 3,54,00,000 పాపులేషన్. ఏది 2011 లెక్కల ప్రకారం ఇప్పుడు అంటే పెరిగిపోయింది. దాంట్లో 3,54,00,000 3,34,00,000 మందికి వీళ్ళు రేషన్ కార్డులు ఇస్తారంట, స్మార్ట్ కార్డులు ఇస్తా అని చెప్పి ఆ రోజు స్టేట్మెంట్ ఇస్తారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇక అందరూ పేద ప్రజలు ఉన్నారు, బీపీఎల్ కుటుంబాలే ఉన్నారు, ఇక ధనవంతులు ఎవరు లేరు, ఎవరు సంపాదించుకోవట్లేదు. రెండవది అందరికి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. రెండవ దీంట్లో 34 లక్షల మంది ఐటీ కట్టే వాళ్ళు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రం. సో ఈ అందరు కూడా కలిపి మేము రేషన్ కార్డులు ఇస్తామంటే అది ఎట్లా ఇస్తారు? రెండవది అంటే బ్లఫింగ్ చేయటం, తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా బ్లఫింగ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అర్థమవుతా ఉంది. అంటే ఏ విధంగా చేస్తా ఉంది, ఇగో ఇది మేము ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా, మేము ఇది చేస్తున్నట్టుగా. దీంట్లో 85% కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం ప్రతి ఒక్కరికి ఇస్తా ఉంటే దాని గురించి మాట్లాడారు. రెండో విషయం, ఫోటోల గురించి మాట్లాడితే నేనేమంటా, ఇప్పుడు ఫోటోలు ఎక్కడ కూడా పెట్టరు. ఉత్తరప్రదేశ్లో పెట్టలేదు, మహారాష్ట్రలో పెట్టలేదు, వీళ్ళు ఉన్న గవర్నమెంట్ కర్ణాటకలో పెట్టలేదు, ఎక్కడ పెట్టరు. ఎక్కడ ఓన్లీ కార్డు ఏదైతే మనకి ఐటీ కార్డు లాగానో లేకపోతే ఇంకొక కార్డు లాగానే ఉంటుంది తప్పితే, ఇప్పుడు మీకు చూపిస్తాను
ఉత్తరప్రదేశ్లో ఆ కార్డు మీద ఏముంటది? ఓన్లీ కార్డు లబ్ధిదారుల డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి, వేరే ఏమీ ఉండవు ఇక్కడ. ఆ దాంట్లో ఆ పేరు కానీ వాళ్ళ అడ్రస్ తర్వాత మిగతా మిగతా డీటెయిల్స్ ఉంటాయి తప్పితే. ఇప్పుడు చూడండి, ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ కార్డు చూడండి, దాంట్లో ఎవరన్నా ఈవెన్ ఫ్యామిలీ కుటుంబం లబ్ధిదారుల ఫోటో కూడా లేదు అక్కడ. అంటే ముఖ్యమంత్రి కానీ ఇంకొకరు ఫోటోలు కూడా లేవు, ఎక్కడ ఉండవు ఇక్కడ. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ అంటే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం వీళ్ళ ఫోటోలు ఏ విధంగా వేసుకుంటున్నారో అర్థమవుతా ఉంది ఒకటి. రెండవది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ మంత్రిలో మారే అవకాశం ఉన్నట్టయితే, లేదంటే ముఖ్యమంత్రి ఎందుకంటే ముఖ్యమంత్రులు అప్పుడప్పుడు మారుస్తుంటారు కాంగ్రెస్ పార్టీలో. మారినప్పుడు మరి ఇప్పుడు 3,34,00,000 స్మార్ట్ కార్డులు మళ్ళీ ప్రింట్ చేయించాలా, దానికి 600 కోట్లు అవుతాయంట. 600 కోట్లు అవుతాయంట. రేపొద్దున వీళ్ళ ప్రభుత్వం పోతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, మరి మళ్ళా కొట్టించాలా. అందుకే నేను ఏమంటున్నా, ఫోటోలు అక్కర్లేదు అక్కడ. మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఫోటో పెట్టమని చెప్పట్లేదు. కాకపోతే మీరు ఆ విధంగా పెట్టినట్టయితే మాది కూడా పెట్టండి. మేము 5 కిలోలు ఇస్తున్నాం, మీరు 1 కిలో ఇస్తున్నారు. మీరు మీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది కిలో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కిలోనే. ఇప్పుడు మేము 5 కిలోలు ఇస్తా ఉన్నాం. మీ ఫోటోలు పెట్టినట్లయితే మరి మా నరేంద్ర మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టారని అడుగుతారు. ఏముంది దాంట్లో? మరి దానికి సమాధానం చెప్పారు. మీరేమో ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకుంటారు, సివిల్ సప్లై మినిస్టర్ ఫోటో పెట్టుకుంటారు. అవసరమా? దేనికి పెట్టుకుంటున్నారు? నేను నేను కంప్లీట్ చేయలేదు. 2023, 24, 22, 23కి ఏది 2022, 5,243 కోట్లు ఏది తెలంగాణ రాష్ట్రానికి రేషన్ బియ్యం కోసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది కేంద్ర ప్రభుత్వం. 23, 24లో 5,345 కోట్లు ఉండండి. 24, 25లో 4,178 కోట్లు. 25 నుంచి ఇప్పుడు దాకా ఏది డిసెంబర్ వరకు 2,822 కోట్లు. 17,610 కోట్ల రూపాయలు రేషన్ బియ్యంకు ప్రతి ఒక్కరికి 5 కిలోలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపిస్తే మీరు మీ ఫోటోలు పెట్టుకొని చెప్పండి. మీరు లేదని చెప్పండి, మీరు చెప్తా చెప్పండి, మీ ముఖ్యమంత్రి చెప్పండి. రెండవది బేసిక్ వెంకట్, నేను మాట్లాడతాను, తర్వాత నీకు టైం ఇస్తాను. నేను టైం ఇచ్చినాక మాట్లాడతాను. నేనేమంటున్నా, మీరు నిజంగానే ఫోటోలు పెట్టుకుంటట్టయితే మాది మరి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలి. 85% ఇస్తా ఉంటే 80% ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం చేస్తారు చెప్పండి. 50 సంవత్సరాలు మీరు పరిపాలించారు, ఏం చేయాలి? ఇక్కడ శూన్యం. ఇక్కడ మీ ఆంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్ర సర్వనాశనం చేశారు. అది నేను ఏమంటున్నా, ఇప్పటికి కూడా మీరు కళ్ళు తెరిచి ఇలాంటి కాకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. మీరు 600 కోట్ల రూపాయలు ఇప్పుడు మీరు ప్రింట్ చేపిస్తారు, రేపొద్దున ఎవరో మారిరు, మళ్ళీ కార్డు కొత్త ఇస్తారు అందరికి. మీరు కార్డుల మీద ఫోటో ఉండేది, ఫోటో కూడా మీ దగ్గర మీరు పెట్టకుండా మీ ఫోటో వేసుకోవడానికి నాకు అర్థం కాదు. ఇది కరెక్ట్ కాదని చెప్పండి. వినండి సార్, ఒక మాట వినండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏది పన్నుల రూపంలో పైసలు తీసుకుపోతున్నారు, మా పైసలు మాకేంటి మరి? వెంకట్ నాయక్ గారు చెప్పండి. ఇటు వెంకటరెడ్డి గారేమో 5 కిలోల బియ్యం కేంద్రమే ఇస్తుంది, ఓన్లీ 1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రజలకు, ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే మీరంతా ఇది చేస్తున్నారని ఇటు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. మీ సమాధానం ఏంటి సార్? మేడం, ఇప్పుడు తెలంగాణ ఒక రాష్ట్రం అనుకుందాం, పెట్రోల్ పోయించుకునే వాళ్ళందరూ తెలంగాణ ప్రజలే అనుకున్నప్పుడు అక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటో ఎందుకండి? అంటే ఇప్పుడు నేను ఇల్లాజికల్ గా అనిపిస్తుంది మీకు, కానీ ఒకసారి లాజికల్ గా థింక్ చేయండి. మీరు ఏ పెట్రోల్ బంక్ చూడండి, నరేంద్ర మోడీ గారి ఫోటో మాత్రమే ఉంటుంది, వేరే ఏ మంత్రి ఫోటో ఉండదు, ఏ వ్యవహారం ఫోటో ఉండదు. మీరు పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూడండి, పేపర్ ప్రతి విషయంలో నరేంద్ర మోడీ గారి ఫోటో మాత్రమే ఉంటుంది. నేను ఇప్పటికీ చెప్తున్నా, 2014 కంటే ముందు జీకే కనుక చదివితే రైల్వే మంత్రి ఎవరు, విద్యాశాఖ మంత్రి ఎవరు, అదేవిధంగా మిగతా శాఖల మంత్రి ఎవరు అని చెప్పి జీకేలో అడిగితే చెప్పేటోళ్ళం. కానీ 2014 తర్వాత జీకేలో అడగడం అంటే నరేంద్ర మోడీ గారి పిక్చర్ మాత్రమే కనపడుతుంది, ఇంకెవరి పిక్చర్ కనపడదు. అంటే ఫోటోల గురించి, వ్యవహారాల గురించి బీజేపీ తెలిసినంత రాజకీయం కాంగ్రెస్ పార్టీగా మాకు తెలియదు మేడం. కానీ మేము ఒకటే అంటున్నాం, ఈ రాష్ట్రంలో కృతజ్ఞతను చూపించుకోవడం కోసం చేసిన ప్రయత్నంగా భావించాల్సిన అవసరం ఉంది. మేడం, మీరు గమనించండి, పీడిఎస్ సిస్టమ్ ద్వారా ఈ రాష్ట్రంలో సన్న బియ్యాన్ని పంపిణీ చేసి కొన్ని లక్షల రేషన్ కార్డులని, ఇందాక సార్ చెప్పిన లెక్క ప్రకారం సరే 60 లక్షల మంది ఒక ట్యాక్స్ కట్టేటాళ్ళు వాళ్ళు పోగా కూడా మిగతా వాళ్ళందరినీ
ఒక పేద ప్రజలుగా మేము కన్సిడర్ చేసి ఎంప్లాయీస్ కానీ మిగతా వాళ్ళు అందరినీ వదిలేస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంపూర్ణంగా రేషన్ కార్డుతో ఈరోజు రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు డిజిటల్ సంబంధించిన వ్యవహారంలో భాగంగా ఆ కార్డులు ఇచ్చినప్పుడు దానికి 600 కోట్లు ఇంకేదో సార్ చెప్తూ వస్తున్నారు. బట్ నేను చెప్తున్నాను అది ఎక్కడ ఏది నిరాధారమైన ఆరోపణలు అవి. బట్ ఒకటైతే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మేడం. ఒకటి ఏంటంటే ఇది భారతదేశంలో ఏ స్కీమ్స్ అయినా చూడండి, రాష్ట్రాలకి కొన్ని హక్కులు ఉంటాయి, రాష్ట్రాలకు కొన్ని వ్యవహారాలు ఉంటాయి. దానికి కేంద్ర ప్రభుత్వం పరిమితి లెవెల్లో మాత్రమే ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది వెల్ఫేర్ కిందికి వస్తుంది. వెల్ఫేర్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఏ వ్యవహారం, ఇప్పుడు వ్యవసాయం ఉంది, వ్యవసాయం రాష్ట్ర జాబితాలోకి వస్తుంది. విద్య ఉంది, విద్య రాష్ట్ర జాబితాలోకి వస్తుంది. హోమ్ ఉంది, హోమ్ రాష్ట్ర జాబితాలో వస్తుంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా రాష్ట్ర జాబితా కిందకే వస్తుంది మేడం. అందుకే ఈరోజు సన్న బియ్యం అని చెప్పి ఒక స్కీమ్ని రాష్ట్రం ఇవాల్వ్ చేసుకోగలిగింది. ఆ రోజు గతంలో ఒకసారి ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగింది? ఆ ప్రాసెస్ని ఎన్టీ రామారావు గారు నిర్ణయాత్మకంగా తీసుకోగలిగారు. అంతేగాని కేంద్ర ప్రభుత్వం ఆదేశం కాదది. కేంద్ర ప్రభుత్వం ఆదేశం ఇస్తే ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించాల్సి వస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి పనిచేస్తాయి ఆ వ్యవహారంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పాలి, ఇప్పుడు డిఫెన్స్ గురించి పివి రెడ్డి గారు కూడా మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఉంది, అది డిఫెన్స్ సంబంధించిన వ్యవహారం. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి పనిచేసిన చోట కేంద్ర ప్రభుత్వానికి అజమాయిషి ఉంటుంది. సో అట్లా కేంద్ర ప్రభుత్వం చేతిలో కొన్ని వ్యవహారాలు ఉంటాయి. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కాదు, ఇది రాష్ట్రాలు తీసుకునే నిర్ణయము. కేంద్రం దీన్ని కాంట్రిబ్యూటరీగానే మాత్రమే ఉంటుంది, బట్ ఫోర్ ఫ్రంట్లకు ఉండదు, అపియరెన్స్ ఉండదు, అది ఏ రాష్ట్రంలోనూ ఉండదు. నేను ఇందాక ఉత్తరప్రదేశ్ నుంచి ఒక కార్డును చూపించారు పివి రెడ్డి గారు. మీకు కార్డును చూపించేటప్పుడు కంటే ముందు ఆ కార్డు ఇష్యూ చేసేటప్పుడు అక్కడ ఎవరి ఫోటో ఉందని చెప్పి నేను ఇప్పుడు మీకు నాకు మీ నెంబర్ నా దగ్గర ఉంది కాబట్టి ఎవరి ఫోటో లేదు అక్కడ, ఎవరి ఫోటో లేదు. యోగి గారి ఫోటో నేను పంపిస్తా ఇప్పుడు మీకు. లేదు, ఎవరి ఫోటో ఉండదు అక్కడ. ఒకటి చెప్తా చూడండి, పివి రెడ్డి గారు ఫోన్ లో పివి రెడ్డి గారు నేను చెప్తా వినండి. ఒకటి కార్డు మీద ఏమంటారు, యూపీ యోగి గారి ఫోటో ఉందని నేను అంటలేను, కానీ డిస్ట్రిబ్యూషన్ చేసే వ్యవహారంలో యోగి గారి ఫోటో మాత్రమే ఉంది. నేను ఆ ఫోటో నేను మీకు పంపిస్తాను. నేను ఏమంటున్నా ఒకటి చెప్తా. ఇప్పటిదాకా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా కార్డులు వచ్చినాయి. ఒక నిమిషం, రేషన్ కార్డులు వచ్చినాయి. మీరు చెప్పారు కాబట్టి చెప్తాను, రేషన్ కార్డులు వచ్చినాయి. మన బీఆర్ఎస్ సాయంలో కూడా 9.5 సంవత్సరాలు కేసీఆర్ కూడా ఉండే, కానీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ ఫోటో, లబ్ధిదారుల ఫోటో ఉంది తప్పితే కేసీఆర్ ఇంకో బొమ్మ లేదు. ఉత్తరప్రదేశ్ లో కూడా అట్లాగే ఉంది, ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఏమంటున్నా, మీరు రెండు ఫోటోలు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే ముఖ్యమంత్రి ఫోటోను, సివిల్ సప్లై మినిస్టర్ ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నారు? రాజకీయ లబ్ధి కోసమేనా? రాజకీయ లబ్ధి కోసమే పెట్టుకుంటున్నారు మీరు. నరేంద్ర మోడీ గారి ఫోటో మీరు పెట్టుకుంటున్నారు. బంకులలో ఎక్కడ పెట్టుకుంటారో చెప్పండి, మీకు కార్డులు ఇస్తున్నాం ఏమన్నా మేము? బంకులలో కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర కార్డులు ఏమైనా ఇస్తున్నావా? మనిషికి ఇంకో కార్డు అయితే ఇవ్వట్లేగా. మీలాగా 3,34 లక్షల కార్డులు అయితే మేము కొట్టిస్తలేము. మీరు ఒక్కరు నిజంగానే కొట్టిస్తే కార్డు మీద బొమ్మ లేకుండా ఇవ్వండి. ఒకవేళ మీరు బొమ్మ పెట్టుకుంటే మా నరేంద్ర మోడీ గారి ఫోటో వేయండి కావాలంటే. నేను ఏమంటున్నా, రేపొద్దున మీద ఇంకొక 20 నెలలు సరే ఇవ్వకండి, మీరు కూడా పెట్టుకోవద్దు. మీరు 80% ఇస్తున్నాం, మీరు 80% ఇస్తున్నాం కాబట్టి ఆ ఫోటో పెట్టాల్సిందే. 80% రేషన్ బియ్యం మేము ఇస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% మేము ఇస్తున్నాం. 17,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. అందుకోసం మీరు పెట్టాల్సిందే. ఒకవేళ మీరు పెట్టాలి, మీరు పెట్టుకోకపోతే పెట్టకండి. రెండో పాయింట్ ఏంటంటే, వెంకట్ నాయక్ గారు ఇద్దరు కూడా సార్ ఇప్పుడు ఫోటోలపై అయితే రచ్చ జరుగుతుంది. ఫోటోలు పెట్టుకుంటారు. వెంకట్ నాయక్ గారు చేయండి. వెంకట్ రెడ్డి గారు నేనేమంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వం 85% ఇస్తుంది కనుక 80% రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 15% ఇస్తుంది. అంటే 1 కిలో, మేము 5 కిలోలు ఇస్తా ఉన్నాం. ఒకవేళ నిజంగానే ఫోటోలు పెట్టుకోవాలనుకుంటే మరి ఆ ముఖ్యమంత్రి గారి ఫోటోను, ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టవచ్చు. మరి సివిల్ సప్లై మినిస్టర్ ఫోటో ఎందుకు నాకు అర్థం కావట్లేదు? ఆయన ఏం చేసిండు ఇక్కడ? ఒక నిమిషం ఇద్దరు ఫోటోలు పెట్టడం అభ్యంతరమా వెంకట్ రెడ్డి గారు?
ఫోటోలు వద్దు అనుకుంటే అది ఫోటోలు మీరు వద్దు ఎట్లా అనుకుంటే నిర్ణయిస్తారు? లబ్ధిదారుల కుటుంబం మీరు ఫోటో నిర్ణయించే రైట్ యొక్క ఏమీ ఫోటో లేదు. పెట్టండి, అసలు మీకు కుటుంబం సంబంధమే యొక్క లేదు. ఫోటో పెట్టండి, కుటుంబం కేంద్ర యొక్క ఫోటో ప్రభుత్వానికి పెట్టండి. ఏ ఫోటో పెట్టుకోవాలని నిర్ణయించే సొమ్ము ఒకటి సంబంధమే లేదు. సోకు ఒకటి లాగుంది కాంగ్రెస్ పార్టీ మీకు సంబంధమే చేసేదంతా లేదు కూడా. ఫస్ట్. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది. కాంగ్రెస్ పార్టీ చేసేదంతా గట్లనే ఉంది. 17,000 కోట్ల రూపాయలు మేము పే చేస్తా ఉన్నాం. వాళ్ళేమో ఏదో ట్రాన్స్పోర్టేషన్ కు సన్న బియ్యానికి కొంత యాడ్ చేసేసి వాళ్ళు ఇస్తున్నట్టుగానే బిల్డప్ ఇస్తున్నారు, బ్లాఫింగ్ చేస్తున్నారు, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. ఆ మోసం చేయొద్దని నేను చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి తప్పే ఉంది అక్కడ. అదే చెప్తా ఉన్నా క్లియర్ గా. మేడం ఒకటి కాకుండా మీరు ఇవ్వండి, 3 కోట్లకు ఇస్తారా, 4 కోట్ల మందికి ఇస్తారా? ఆ 4 కోట్లలో 85% కేంద్ర ప్రభుత్వం ఎంత అంటే అంత ఇస్తుంది, అది రెడీగా ఉన్నాం మేము. కానీ ఈ ఫోటోలు పెట్టుకోవడం వల్ల, మీరు ప్రతి మనిషికి ఒక కార్డు ఇవ్వడం వల్ల, మీరు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయంగా మీరు లబ్ధి పొందడానికి కోసమే ఈ ఫోటోలు పెట్టుకుంటారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాను. కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. 600 కోట్లు ఖర్చు 20 నెలలు ఉంటారు మీరు. 20 నెలల తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త ముఖ్యమంత్రి వస్తాడు, కొత్త మినిస్టర్ వస్తాడు. మళ్ళీ దాన్ని 600 కోట్ల రూపాయలు బోర్డర్లో పోసినట్టేనా? ఇవన్నీ కూడా అర్థం చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే భారతీయ జనతా పార్టీ కూడా అడుగుతూనే ఉంటది, ప్రశ్నిస్తూనే ఉంటది. యా వెంకట్ నాయక్ గారు మీరు కంటిన్యూ చేయండి. మేడం ఒకటి, ఇప్పుడు విమానాశ్రయాల నిర్మాణం జరుగుతుంది మేడం. భూసేకరణ చేసేది రాష్ట్ర ప్రభుత్వము, అక్కడ వ్యవహారాలు చూసేది వేరే ఏదో కంపెనీ. కానీ విమానానికి సంబంధించిన పోర్టల్లో మీరు వెళ్తే మాత్రం కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఫోటో ఉంటది. చెప్తా వినండి. 56 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అన్ని విమానాశ్రయాలకి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇంకా సోనియా గాంధీ ఇంకా రాలే. ఈ ఫోటోలే ఉన్నాయి ఇప్పుడు దాకా. కానీ కనీసం ఈ తెలంగాణ రాష్ట్రంలో మహాన్ భావులు ఉన్నారు, ఈ దేశంలో మహాన్ భావులు ఎందుకు పెట్టలే ఇప్పుడు దాకా ఫోటో? ఎందుకు పెట్టలే చెప్పండి, చెప్పాలి ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే గాంధీ కుటుంబం ఫోటోలు. వెంకట్ నాయక్ గారు వెంకరెడ్డి అడిగే క్వశ్చన్, వెంకరెడ్డి గారు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు నన్ను మాట్లాడియాలి కదా. యా వెంకట్ నాయక్ గారు మీరు మాట్లాడండి. ఈ దేశ చరిత్ర నిర్మాణంలో ఎవరైతే భాగస్వాములు ఉంటారో వాళ్ళ ఫోటోలు ఉంటాయి, బరాబర్ ఉంటాయి. వీళ్ళు ముగ్గురే ఉన్నారు దేశ చరిత్ర, దేశ చరిత్రలో వీళ్ళు ముగ్గురే ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఉన్నారు, లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. ఎవరు ఇక్కడ ఓన్లీ ముగ్గురే, సోనియా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఈ ముగ్గురే మన దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్ళ వల్లనే దేశం నాశనం చేస్తున్నారు. వీళ్ళ వల్లనే దేశం నాశనం అయిపోయింది. సోనియా గాంధీ పేరు మీద ఇప్పటి వరకు ఏమైనా ఉందా? సోనియా గాంధీ కాదు, నేను ఆ ముగ్గురు పేర్లు చెప్తున్నాను. ఆ ముగ్గురు పేర్లే పెడుతున్నారు తప్పితే ఎవరి పేరైనా పెట్టిరా ఇప్పటిదాకా? మీరు ఎవరి పేరైనా పెట్టిరా? రైల్వే కానీ, లేకపోతే ఎయిర్వేస్ లో కానీ, ఎయిర్పోర్ట్ లో ఎక్కడైనా పెట్టిరా? పెట్టలే. ఎక్కడ పెట్టలే ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? సార్, ఈ దేశంలో బతుకున్నప్పుడే ఒక స్టేడియం పేరు పెట్టుకున్న ఏకైక వ్యక్తి మీ ప్రధానమంత్రి గారు, అంటే మన ప్రధానమంత్రి గారు. బతుకున్నప్పుడే ఒక స్టేడియం పేరు, అంత మార్కెటింగ్ స్టంట్ లో మేము లేము. అంత మన్మోహన్ సింగ్ గారు కూడా చనిపోయిన తర్వాత వారి పేరు ఏదో ఒక దాన్ని పెట్టారు, కానీ బతుకున్నప్పుడు ఏ రోజు వారి పేరు వారు పెట్టుకోలే. ఒకటి బతుకున్నప్పుడే మీరు బతుకున్నప్పుడే భారతరత్న ఇచ్చుకున్నారు. టైం అయిపోతుంది, ఇద్దరు కూడా కన్క్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు అలాగే వెంకట్ నాయక్ ఎవరు ఇచ్చుకున్నారు భారతరత్న? సమయం తక్కువ. కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైతది. ఒకటి నేనేమంటున్నా, పబ్లిసిటీ పిచ్ లో ఉన్నారు. ఆ ఫోటోలు మీకు ఫోటోలు పిచ్చి ఎక్కువైపోయి మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులందరూ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అవకాశం లేకుండా ఏదో రాజ్యాంగం చేయడానికి, పబ్లిసిటీ చేయడానికి ఫోటోలు పెట్టుకొని రేషన్ బియ్యం బిల్డప్ చేస్తున్నారు. ఆ బిల్డప్ అంతా కూడా థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు, వెంకట్ నాయక్ గారు. సో స్మార్ట్ రేషన్ కార్డులు అయితే కాసేపట్లో సంగారెడ్డిలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించబోతున్నారు. సో నిజానికి ఫోటోల రచన అయితే కొనసాగుతుంది, కానీ ఫోటో కాకుండా నిజంగా అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రభుత్వ పథకాలు వారికి అందుతున్నాయా లేదా అనేది అయితే చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.